అందరికీ శుభోదయం. రాజు హోమియో టాక్స్ యూట్యూబ్ తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, జీవితానికి సంబంధించిన విషయాలు మీ అందరితో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అందరూ చూస్తున్నారు, వింటున్నారు. జాగ్రత్తలు పాటించండి. ఈరోజు ముఖ్యంగా మనం తీసుకునేటువంటి అంశము చేతితో భోజనం ఎంత ఉపయోగము అనే విషయం చాలా మందికి తెలియదు. దాని గురించి నాకు తెలిసినంత వరకు 4 వాక్యాలు మీకు అర్థమయ్యేటట్లుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. చేతితో భోజనం చాలా చాలా ఉపయోగము. అది చివర్లో మీకు కూడా అర్థమవుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో డైనింగ్ టేబుల్ సర్వసాధారణం అయిపోయినది. డైనింగ్ టేబుల్ మీద స్పూన్లు, ఫోర్కులు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్నటువంటి తరుణము. తిండి ఏదైనా ఫోర్క్ పక్క లేదా స్పూన్ పక్క అయి కూర్చుంది ఈ వేళ. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతము స్పూన్స్, ఫోర్క్స్ అలవాటు చేస్తున్నారు ప్రస్తుత తరం తల్లిదండ్రులు. దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధానమైన కారణము చేతులు శుభ్రంగా ఉండవు. చేతులు పిల్లలు కడుక్కోలేరు, అలాగే తింటుంటారు. అందుకు మేము స్పూన్లు, ఫోర్కులు వాడుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను మనము చర్చించుకుందాం. వాటి గురించి తెలుసుకుందాం. ఇవి తెలిసిన తర్వాత చేతితో భోజనం చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను. చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలియజెప్పేటువంటి అంశము ఇది. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ను పంపిస్తాయి. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడుకు, పొట్టకు సంకేతాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే సంకేతాలను మనము శరీరం గ్రహిస్తుందో కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఒకే ధ్యాసలో ఉండి మనము భోంచేస్తూ ఉంటాము. మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్ తో, ఫోర్క్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచి పోతుంది. అనగా నూనెతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను మనం చేత్తో తినడం వల్ల మనకు చాలా మంచి ఆరోగ్యము ఏర్పడుతుంది. అలా కాకుండా స్పూన్లు, ఫోర్కులు తింటే ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క లోహాల ద్వారా మన ఆహార పదార్థంలో కొన్ని మార్పులు జరిగి రుచి లేకుండా పోవడం అనేది జరుగుతుంది. వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కొక్క పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలా కలుపుకుంటూ ఉన్న సందర్భంలో నోటిలో లాలాజలం బాగా ఎక్కువగా ఊరుతుంది. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం, కలుపుకోవడం, అవి పెదాలకు తగలడం, నాలుకకు తగలడం, నోటిలో ఉన్నటువంటి లాలాజలంతో ఆహారం కలవడం ఇది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి
సందర్భము. నోటిలో నాలుకకు ఉన్నటువంటి రుచి గుళికల ద్వారా మనము పదార్థంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము యొక్క టేస్ట్‌లను, వాసనలను, ఆ పదార్థము మనకున్నటువంటి షడ్‌రుచుల్లో ఉన్నటువంటి అన్ని రుచులు 6 రకాల రుచులను మనము సులభంగా గ్రహిస్తూ, నములుకుంటూ, తినుకుంటూ ఎంజాయ్ చేయగలుగుతాము. తర్వాత చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో, ఎంత తినగలుగుతామో అంతే తినగలుగుతాము అనే విషయాన్ని మనము గమనించగలుగుతాము. అనగా మనకు కావాల్సినంత ఆహారాన్ని మాత్రమే తినడానికి మనకు చేతితో తినడం వల్ల ఆ జాగ్రత్త మనకు మన మనసుకు, మన మెదడుకు స్ఫురించి మనం తగు మోతాదులో తినడము నేర్చుకుంటాము. శుభ్రం చేసిన చేతితో మన ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాము. జీర్ణక్రియ చాలా బాగా జరుగుతుంది. ఈ విధంగా చేత్తో తినడం వల్ల ఇది ఒక మంచి వ్యాయామంలా కూడా ఉంటుంది. సో, ఈ విధంగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మన జీర్ణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని, మన జీర్ణ రసాలను దృష్టిలో ఉంచుకొని, మన ఎంజైమ్‌లను దృష్టిలో ఉంచుకొని, పదార్థాలను మనము చేతితో తినడము ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విషయంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. పురాణాల ప్రకారంగా కూడా చేతిలో ఉండే ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుందని మీకందరికీ తెలుసా? బొటన వేలు అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. చూపుడు వేలు వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. మధ్య వేలు ఆకాశాన్ని కలిగి ఉంటుంది. ఉంగరపు వేలు భూమిని కలిగి ఉంటుంది. చిటికెన వేలు జలాన్ని కలిగి ఉంటుంది. ఇలా ఈ 5 వేళ్ళు స్పర్శ ఆహారాన్ని తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ఫ్యాషన్‌కి ఇచ్చినంత విలువ సంస్కృతికి ఇస్తే మానవ జీవితం కొంత సరళమవుతుంది. సో, మిత్రులారా, మీరందరూ ఈ యొక్క విషయాలను గ్రహించిన తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేతితో ఆహారాన్ని భుజించే విధంగా నేర్పండి, తెలియజెప్పండి. దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ప్రతి వేలు మన ఆహారాన్ని స్పర్శిస్తూ, ప్రతి వేలు వల్ల మనకు ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా పదార్థాన్ని కలుపుతూ, నోటి ద్వారా నములుతూ, జీర్ణ రసాలను, ఎంజైమ్‌లను మిక్స్ చేసుకుంటూ, మన యొక్క ఆరోగ్యాన్ని మనము కాపాడుకునేటువంటి అవకాశము చేతితో భోజనం చేయడం వల్ల చాలా ఎక్కువ ఉపయోగం ఉన్నది. సో, కావున మిత్రులారా, మీ అందరూ ఈ యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకేవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాలను కామెంట్ రూపంలో నాకు పంపండి. ఇలా చేయడం వల్ల మీరందరూ నన్ను ప్రోత్సహించిన వాళ్ళవుతారు. మీరు కొత్త విషయాలను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఇలా మీ అందరి చేత ఆదరింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకల్.